హైదరాబాద్ సిటీలో మోసగాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. నమ్మించి జనాలకు కుచ్చుటోపి పెడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఉన్నత చదువులు చదివి సరైన ఉద్యోగాలు దొరక్క కన్సల్టెన్సీలకు వెళ్తున్న నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. మంచి జాబులు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని బిచానా ఎత్తేస్తున్నారు కన్సల్టెన్సీ నిర్వాహకులు. ఈ నడుమ సిటీలో ఇలాంటి మోసాలు ఎక్కువనే బయటపడుతున్నాయి. నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నాయి కొన్ని కన్సల్టెన్సీలు. ఆస్ట్రేలియా, లండన్, అమెరికాల జాబ్స్ ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకొని దుకాణం మూసేస్తున్నారు కేటుగాళ్లు. నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేసి జాబ్స్ పేరుతో విదేశాలకు తీసుకున్న ఫేక్ కన్సల్టెన్సీ నిర్వాహకులు. టూర్ లాగా ఎంజాయ్ చేసిన తర్వాత కన్సల్టెన్సీని ఎత్తేస్తున్నారు. విదేశీ కంపెనీలతోటి అగ్రిమెంట్లు, ఎంఎన్సీ కంపెనీలతోటి టైఅప్ అయ్యామంటూ నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి నిరుద్యోగులకు గాలం వేస్తున్నారు. ఫేక్ వీసాలు, జాబ్ అపాయింట్మెంట్లను కూడా క్రియేట్ చేస్తున్నారు. నిరుద్యోగుల నుంచి 1 లక్ష నుంచి 6 లక్షల దాకా డబ్బులు తీసుకొని తర్వాత దుకాణం మూసేస్తున్నారు. ఫేక్ కన్సల్టెన్సీలకు అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, దిల్సుఖ్ నగర్, మెహదీపట్నం, హైటెక్ సిటీ లాంటి ఏరియాలు అడ్డాగా మారుతున్నాయి.